గ్లాస్ చేంజ్ అయింది కానీ ఒరిజినల్ గ్లాస్ 2012 మోడల్ దోస్త్ ఎల్ఎస్ బండి. ఈ బండి కూడా కలర్ అయిందన్న. గ్లాస్ ఒరిజినల్ 2012. టైర్ 0. సస్పెన్షన్ బండి, కట్టలు కాదు. ఆరనొక్కే 2,07,125 రీడింగ్. కస్టమర్ అయితే ఒరిజినల్ అంటుండు, అది ఒరిజినల్ కాదా తెలియదు, ఇక చెక్ చేసుకోవాలి కొన్నోళ్ళు. డోర్ ఒరిజినల్, కాకపోతే మొత్తం కలర్ కొట్టిపించండి. ఈయన కూడా చిన్న చిన్న తగిలినా కూడా మొత్తం కలర్ కొడతారు. ఇక్కడ సైడ్ ఎక్కడ డ్యామేజ్ లేదు, ఈయన మొత్తం కలర్ చేయించండు. చిలకలూరుపేట బాడీ, స్టెప్ని ఒకే ఉంది. ఈ బ్యాటరీ ఏం బ్యాటరీ అన్నది కూడా కనబడదు, చాలా మేసేసింది దానికి. వెనకే మాత్రం సిల్ టైర్ వేసుకుని వచ్చింది కస్టమర్. అడుగు చెద్దరేసింది ఉంది. వెనక 2 సీల్ టైర్లు. బట్ట ఇది నవీను. చెస్ట్ నంబర్ చెస్ట్ నంబర్. బాడీ కూడా ఆడ రస్టింగ్ వచ్చింది, చూసుకోరు. బాడీ అయితే గట్టిగానే ఉంది. సిబి ఈ గ్లాస్ చేంజ్ అయింది. ఇక్కడ సైడు వీడ తగిలింది, అందుకే గ్లాస్ చేంజ్ అయింది. దీనికే డోర్ డెంటింగ్ చేసిర్రు, ఒరిజినల్ డోరే. వీడ తగిలింది. ఇంజన్ మాత్రం సూపర్ ఉంది. వీడ కూడా రస్టింగ్ వచ్చింది. ఇంజన్ మాత్రం సూపర్ ఉంది, చేపించిన హెడ్ వరకు బాగుంది. ఇంజన్ ఎక్కడ స్మోక్ లేదు, ఆయిల్ కొట్టడం ఏం లేదు. డెక్ కూడా చాలా ఉంది. బాక్స్ జాక్ లేదు, విల్పన అండ్ స్టెప్ని. ఆర్సీ తీసుకురా. నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. కరెక్ట్ కనబడుతుందా ప్లేస్? కరెక్ట్ కనబడుతుంది. ఈరోజు 14/6/2024 శుక్రవారం. ఈ వీడియో వస్తున్న సమయం వచ్చేసి 1 గంట ప్రాంతంలో. ఈ బండి మోడల్ వచ్చేసి 2012 10వ నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 11వ నెల 12 నెలల రిజిస్ట్రేషన్ అయింది. బండికి సంబంధించిన ఫిట్నెస్ పేపర్ పరంగా చూస్తే 8వ నెల 24 దాకా ఫిట్నెస్ ఉంది, 8వ నెల 24 దాకా ఇన్సూరెన్స్ ఉంది. అయితే ఆ తమ్ముంతడ జిరాక్స్ ఒక్కటే తీసుకొని వచ్చిండు, ఒరిజినల్ ఇంట్లో ఉంది అన్నాడు.
అది కూడా ఆ ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాను కన్ఫర్మ్. ఇప్పుడైతే అలా జిరాక్స్ అవుతున్నది. ట్యాక్సీ అప్డేట్ ఉంది 36/2024 దాకా ట్యాక్స్ ఉంది. పొల్యూషన్ ఉందా? ఆ పొల్యూషన్ కూడా సేమ్ ఉంది. ట్యాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఆల్ పేపర్ క్లియర్ ఉన్నాయి. 2 నెలలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ప్లస్ ఫిట్నెస్ చేయించుకోవాలి. 8వ నెల 24 దాకా ఫిట్నెస్ అండ్ ట్యాక్స్ 6వ నెల దాకా ఉంది. పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఇంకా 2 నెలలు ఉంది. 2012 మోడల్ 10వ నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 11వ నెల రిజిస్ట్రేషన్ అయింది. బండికి డ్యామేజ్ ఎక్కువ ముందటైతే ఏం లేదు. కాకపోతే ఈ కస్టమర్ ఏం చేసిందంటే లెఫ్ట్ సైడ్ కొంచెం తలిగింది ఉంది. దాంతో మొత్తం పెయింట్ చేయించేసిండు. బండికి ముందర షో అయితే ఒరిజినల్ ఉంది. ఆడాడ టచ్ అప్లు అయినాయి. దానికి మొత్తం పెయింట్ చేయించేసిండు. ఇంజన్ కూడా సూపర్ ఉంది. వెనక 2 సీల్ టైర్లు ఉన్నాయి. ముందటి 0 ఉన్నాయి. 2 టైర్లు వేసుకోవాలి. స్టెప్నీ ఉంది, విల్పానా ఉంది, జాకీ లేదు. ఇవి బండ్లు ఉన్న ప్లస్ మైనస్లు. 2012 మోడల్. దీని ధర వచ్చేసి 1,95,000. 1,95,000 బార్గెనింగ్ ఉంది. ఈ వీడియో మొత్తం చూడరు. ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు రమ్మలు బోర్డు పైన ఉన్నాయి. ఒకరికన్నా ఒకరు కాల్ చేయరు. మాది హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్లు ఉంటుంది. నిజామాబాద్ నుంచి 60 ఉంటుంది. బండి నాది కాదు సార్, నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుంచి కస్టమర్ తీసుకొని వచ్చిండు. నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది. ఈ వీడియో మొత్తం చూడరు. ఈ వీడియోలో మీకు బండి నస్తే డీలోకి అయితే అక్కడ 10,000 కమిషన్ ప్లస్ ఇక్కడ 10. ఇద్దరు 10,000 కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. బండి ఒక్కడికి 2 సార్లు చూసుకొని ఆడాడ రస్టింగ్ వస్తే అది కూడా చూపించిన. మళ్ళీ అంత దూరంకేం చచ్చి అయ్యో మరి మేము ఇట్లుంది అనుకుంటారు. అందుగురించి చెప్తున్నా. క్యాబిన్ కూడా కలర్ అయింది. కాకపోతే డ్యామేజ్ ఏం లేదు. లెఫ్ట్ సైడ్ ఒక్కటే దిక్కు డ్యామేజ్ ఉంది. ఇక ముందటి షో అయితే ఆడాడ టచ్ అప్ అయినాయి. కాకపోతే బండి అయితే బాగానే ఉందన్న. 2 టైర్లు వేసుకుంటే ఎక్సలెంట్ సూపర్ ఉంటుంది. డీజే టెంట్ హౌస్ నాకు ఒక 2-3 ఫోన్ చేసిర్రు. డీజే వాళ్ళు వాళ్ళ నంబర్ నేను సేవ్ చేసుకోలే. రేటు రీజనబుల్ రేట్నే ఉంది. 1,95,000 బార్గెనింగ్ ఉంది. ఈ వీడియోలో మొత్తం చూడరు. ఈ వీడియోలో మీకు బండి నస్తే మా ఇద్దరు నంబర్ బోర్డు పైన ఉన్నాయి. ఒకరికన్నా ఒకరికి కాల్ చేయరి. మేము ఓనర్ను లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం. డీలోకి అయితే 10,000 కమిషన్. సరేనా? మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.